గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. సెంట్రల్ గవర్నమెంట్ FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొస్తున్న ఈ టైంలోనే, అంటే ఈ ప్రొవిజన్స్ ని టైటన్ చేస్తున్న టైంలో మనకు US నుండి కొన్ని స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్ గా US కాంగ్రెస్ మెన్ రిలే మోరే అనే అతను ఒక కామెంట్ చేశారు దట్ ఇక్కడ ఇండియాలో క్రిస్టియానిటీ ఎప్పటి నుండో ఉంది, అంటే జీసస్ శిల వేసిన తర్వాత ఫ్యూ డికేట్స్కి ఇక్కడ క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారనమాట. అంటే ఇది ఎంతవరకు నిజం అన్నదాన్ని పక్కన పెడితే, ఎందుకు ఇక్కడ జరుగుతున్న ఇంటర్నల్ అఫైర్స్కి కానీ ఇక్కడ తీసుకురాబోతున్న బిల్స్ గురించి, అమెండ్మెంట్స్ గురించి ఎందుకు ఫారిన్ నేషన్స్ అంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. రైట్, సో FCRA బిల్ గురించి మాట్లాడినప్పుడు జస్ట్ మనము రెగ్యులేషన్స్, రూల్స్ గురించి మాట్లాడుతున్నాము. ఎలా అయితే గవర్నమెంట్ ఫారెన్ ఫండింగ్ ని రెగ్యులేట్ చేస్తుందో, జస్ట్ మానిటర్ చేస్తుంది, ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ వేరే సోర్సెస్కి వెళ్తున్నాయి అని చెప్పేసి. బట్ సడన్ గా మనకు US నుండి స్టేట్మెంట్స్ రావడం, ఎందుకు ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో, మన ఇండియాకి సంబంధించిన అఫైర్స్ విషయంలో వాళ్ళెందుకు తలదూరుస్తున్నారు అనేది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. దీనికి ఏమంటారు? అంటే క్లియర్ గా మీరు అన్నట్టుగా మన అంతర్గత విషయాల్లో వేరే దేశపు ఇంటర్ఫీరెన్స్ జోక్యంగానే చూడాలి. సో వాళ్ళు ఎందుకు చూస్తున్నారనే ముందర ద ఫస్ట్ థింగ్ వాళ్ళ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, అంటే ఈ రైలే మూర్ అనే అతను US కాంగ్రెస్ మెన్ ఫ్రమ్ రిపబ్లికన్స్, అంటే ట్రంప్ పార్టీ నుంచి ఇతను రిప్రజెంటేటివ్. క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా సిన్స్ సెయింట్ థామస్ ది అపోజిల్ ట్రావెల్ టు మలబార్ కోస్ట్ just decades after resurrection of our Lord Jesus Christ. Despite this long Christian history, India's parliament is considering amending FCRA rules to permit government takeover of churches and religious charities. This is a clear attack against Christians. If this bill proceeds in this way, it would be a point of major concern in our bilateral relationship with India. Okay. ఇది ఇతని ట్వీట్. సో క్లియర్గా యుఎస్లో ఉన్న కాంగ్రెస్ మెన్, అంటే వాళ్ళ లెట్స్ చేస్తే వాళ్ళ లా మేకర్స్, వాళ్ళు దీన్ని FCRA ఎలా చూస్తున్నారు అనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది. అంటే వీళ్ళు మన అంతర్గత విషయాల్లో మనది ఒక బిల్లు పాస్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు ఎంత అబద్ధం సృష్టిస్తున్నారో చూడండి. ఈ సోకాల్డ్ సెంట్ అపోసిల్ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో జీసస్ క్రైస్ట్ రిజరక్షన్ తర్వాత వచ్చాడని ఉంటుంది, దట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై. అది మనకి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? ఈ డచ్, పోర్చుగీస్ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పటి నుంచే మనకు వచ్చింది క్రిస్టియానిటీ. దాని ముందర లేదు మనకి. అఫ్ కోర్స్ దాని ముందర ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఏదైతే చేయాలో నాశనం అదంతా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు వచ్చారు. సో ఈ సెంట్ అపాసిల్ ఏదైతే ఉందో రిసరక్షన్, అది దట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై. ఫస్ట్ థింగ్, అసలు టు బీ ఆనెస్ట్, వీళ్ళు ఇప్పటివరకు జీసస్ ఉన్నాడు అనేది వీళ్ళు ఇప్పటివరకు ప్రూఫ్ చూపిలే. ఫర్గెట్ అబౌట్ రిసరక్షన్ లేకపోతే క్రూసిఫికేషన్ అవి పక్కన పెడితే, వాట్ ఈస్ ద ప్రూఫ్? అంటే ఒకటి ఏదన్నా ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు మనం రాముడు ఉన్నాడు అని అంటాం. మరి రాముడు ఉన్నాడు అనడానికి మనం ఏం చెప్తాము? ఇక్కడ రాముడు అడుగులు ఉన్నాయని, ఇక్కడ లంకలో యుద్ధం జరిగిందని అంటాము, లేకపోతే మనకి రామ్ సేతు ఉందని అంటాము. ఇప్పుడు మహాభారతం వచ్చేసరికి యుద్ధం జరిగింది, హర్యానాలో ఉంది, ఇవన్నీ మనం చెప్తాం. వీళ్ళు పద్మవ్యూహం వేసినవి కూడా ఇంకా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూపిస్తాం. జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అనడానికి జెరూసలంలో వీళ్ళు ఏం చూపించారు ఇప్పటివరకు? ఇప్పుడు ఆ క్రూసిఫైడ్ ఏదైతే ఉందో, ఆ సిలువ ఉందా? కనీసం మేకులు ఉన్నాయా? ఆ నూనె పోగుందా? ఏమీ లేవు. వీళ్ళు ఏవి చూపించటం లేదు. ఏవి చూపకుండా జస్ట్ లైక్ వీళ్ళు ఒక మిథికల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వీళ్ళు వాళ్ళని గాడ్ కింద ప్రొజెక్ట్ చేస్తూ దాన్నే వీళ్ళు అబద్ధాన్ని ఇప్పటివరకు వీళ్ళు బాగా అమ్మి ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్లారు అంటే, మన ఇంటర్నల్ మ్యాటర్లో మనది మనం నేషనల్ సెక్యూరిటీ కవర్ చేసుకునే ప్రాసెస్లో వీళ్ళు ఏకంగా జీసస్ క్రైస్ట్ అనేవాడు ఆబ్వియస్లీ, ఐ మీన్ వీళ్ళ ఫాలోవర్స్ అపాసిల్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోకి వచ్చేసారని అంటున్నారు. అంటే ఇది ఎంత హిస్టారికల్ మిస్అప్రాప్రియేషనో చూడండి ఇది. అంటే FCRA ద్వారా నిజానికి ప్రభుత్వం ఏమంటుంది? NGOs వచ్చేవి వీ విల్ మానిటర్. మీరు అన్నట్టుగా మేము ఎవరివి తీసుకోము. ఇఫ్ లాఫుల్లీ వాళ్ళు గనక డబ్బులు తీసుకుంటున్నట్టయితే వాళ్ళు అన్ని రూల్స్ చూపించడంలో ప్రాబ్లం ఏముందండి? రైట్, బట్ మీరు చెప్పేది ఇట్స్ అ క్వశ్చన్ ఆన్ రిలీజన్. అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు దేవుడు ఉన్నాడని ఎవరు నిరూపించలేరు. ఇప్పుడు మనం కూడా చెప్తున్నాము, బట్ దానికి ఆధారాలు ఉన్నాయి, దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ బిలీఫ్ కదా. సో ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా వాళ్ళేం ప్రూఫ్ చేయలేదు అంటే డెఫినెట్లీ వాళ్ళు చేయలేరు కూడా కదా. కానీ వీ డిడ్ కదండి, వీ డిడ్. ఇప్పుడు వెన్ కాంగ్రెస్ సెడ్ దట్ లార్డ్ ప్రభురామ్ డజంట్ ఎగ్జిస్ట్, దెర్ వాజ్ అన్ అవుట్రేజ్. వి షోడ్ ప్రూఫ్స్. అయోధ్యలో ద వెరీ పాయింట్ దట్ హర్ హిందూ గాడ్స్ ఎగ్జిస్ట్ అనడానికి ఓ రకంగా ఇప్పుడు ఏదైతే మనం అయోధ్యలో రామ మందిర్ చూస్తున్నామో అదే సాక్ష్యం.
ఎందుకు అంటే రామ్ మందిర్ ఎందుకు కట్టారు? కాంగ్రెస్ రాముడు అనేవాడు లేడు అని అన్న తర్వాత అదర్ సైడ్ నుంచి వాదనలు వచ్చాయి. ఆ వాదనలు నమ్మారు కాబట్టే కోర్టు వాళ్ళు గుడికి అనుమతి ఇచ్చారు కదా. ఓకే, సో ఇక్కడ కూడా మనం హిస్టరీలోకి వెళ్తే ఇవంతా కూడా జరిగాయనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇది మనం హిస్టరీ అనుకోవాలా లేదంటే మైథాలజీ అనుకోవాలా, దట్స్ అ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఆల్ టుగెదర్. బట్ అది కాకుండా మనం జస్ట్ రిలీజియన్ ఆస్పెక్ట్ లోనే చూస్తే మటుకు ఇది డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. లేదండి, సి ఇప్పుడు దే ఆర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాంట్లోనే వాళ్ళు క్లియర్గా చర్చిల్ని టేక్ ఓవర్ చేస్తున్నాను అన్నారు. చర్చిల్ని ఎఫ్సిఆర్ ద్వారా ఎందుకు టేక్ ఓవర్ చేస్తుంది? వాళ్ళు దానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇక్కడ చర్చిలకి కానీ మిషనరీస్ కానీ ఫారెన్ నుంచి ఫండింగ్ ఎందుకు కావాలండి? ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ దట్ నీడ్స్ టు బి ఆస్క్డ్ ఇస్, మీకు ఫండింగ్ ఎందుకు ఫారెన్ నుంచి? దశమ భాగాలను మీరు ఇక్కడ తీసుకుంటారు కదా, వీళ్ళు ఇక్కడ దశమ భాగాలు వస్తాయి వేరు వేరు మాధ్యమాల్లో. వీళ్ళకి ఇక్కడ మిషనరీ మైనారిటీ ఫండ్స్ నుంచి కూడా ప్రభుత్వాలు ఇస్తూనే ఉంటాయి. మనం చూసాం ఎన్ని రకాలుగా వస్తాయో. ఇంకా ఎందుకు వీళ్ళకి ఫారెన్ నుంచి? వై డూ దే నీడ్ ఫారెన్ ఫండ్స్? ఫారెన్ ఫండ్స్ కోసం వీళ్ళు ఇంతలా ఎందుకు తాతాలాడుతున్నారు? మిజోరాంలో చర్చ్ బాడీస్ గొడవలు చేస్తున్నాయి. క్యాథలిక్ బాడీస్ అయితే సాక్షాత్తు అమిత్ షా గారినే కలిశారు. అమిత్ షా గారిని కలిసి మా మీద అటాక్ అన్నారు. అమిత్ షా గారు చెప్పారు, ఏదైతే ఎఫ్సిఆర్ఏ ద్వారా నిధులు వస్తాయో ఈ దేశంలోకి, దాంట్లో కేవలం 30%, ఐ థింక్ 20 నుంచి 30% మాత్రమే ఈ క్రిస్టియన్ బాడీస్కి వస్తాయి. మీనవన్నీ వేరే వాటికి వెళ్తాయి. అంటే 70% వీళ్ళకి సంబంధించిందే కదా క్రిస్టియానిటీకి. మరి ఎందుకు వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? సో ఈ అంటే లిటరల్లీ చూడండి, యుఎస్ కాంగ్రెస్ మెన్ ఎంత బ్లేటెంట్ లై చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడో చూడండి. మీరు ఇందాక నెక్స్ట్ అన్నారు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రిలీజన్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ అని. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ. నేను అదే అన్నా, ఇప్పుడు మనం వాళ్ళ దాంట్లో ఇంటర్నల్ మ్యాటర్లో మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వీ డోంట్ కేర్ అక్కడ వాళ్ళు క్రిస్టియానిటీ చేస్తారా లేకపోతే వాళ్ళు ఇస్లాం ఫాలో అవుతారా, క్యాథలిక్ కిందన ఉంటారా, ఆర్థడాక్స్ కిందన ఉంటారా, లుథరన్ కిందన ఉంటారా, అది మనకు సంబంధం లేనిది. కానీ మనం ఏమంటున్నాం, ఇక్కడ మా దేశంలో ఉన్నప్పుడు యాజ్ పర్ రూల్స్ వీ నోటిఫై, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతుందో దాన్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళు అసలు కంప్లీట్లీ లేనిదాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు రిలీజియన్ది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్ అని. నేను ఇప్పుడు అన్నాను ఇందాక రాముడిది ప్రూవ్ చేసాం మనం ప్రూవ్ చేసాం. అక్కడ రాముడు అక్కడే పుట్టాడో అది శ్రీరాముడి జన్మస్థానం అని చెప్పి. కురుక్షేత్ర ఎక్కడ జరిగిందో మనం హర్యానాలో ప్రూఫ్ చూపిస్తాం. పద్మవ్యూహంది కూడా ఎక్కడ మనకి వేసి చూపించారో అవి కూడా ఇప్పటికీ ఉన్నాయని అంటాం. జీసస్కి సిలువ వేసినది వీళ్ళు నూనె పోగు మేకులు ఏవైతే పెట్టారో ఇప్పటివరకు వాళ్ళవి దాచిపెట్టలేదు. ఎందుకు? ఇప్పుడు టు బి ఆనెస్ట్ చూసుకుంటే రాముడిది చాలా తరువాత జీసస్ పుట్టాడు. ఆ జీసస్ ఎందుకంటే వీళ్ళు ఏమంటారు దేవుడి కుమారుడు అంటే దేవుడు ఇంకెవరో, బట్ దే బిలీవ్ దట్ ఈస్ అనదర్ సపరేట్ టాపిక్. నేను అది కూడా అన్నాను. అంటే అంత తర్వాత మనం అంత పాతవే మనం కాపాడుకుంటూ రాగలిగినప్పుడు కొన్ని యుగాలది ఇప్పటికీ ఉంది. ఇది ఇంకా ఈ జనరేషన్ అంటే మన దాంట్లో చూసుకుంటే ఈ కలియుగం దాంట్లోది వాళ్ళు అది కూడా ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళు దాని ప్రూఫ్ ఏది? అది ఎందుకు వీళ్ళు పెట్టట్లేదు? చూపించాలి కదా. ఆ సెంట్ అపాసిల్ అని అన్నారు. వాట్ ఈస్ ద ప్రూఫ్? సెంట్ అపాసిల్ రిసరెక్షన్ తర్వాత ఇక్కడికి వచ్చాడని ఏదైతే అంటున్నారో దానికి వాళ్ళు బ్లేటెంట్లీ వాళ్ళు అన్ని అబద్ధాలు, ఇప్పుడు ఎలా అయితే ఎఫ్సిఆర్ ద్వారా చర్చిల్ని టేక్ ఓవర్ చేస్తారని అబద్ధాలు క్రియేట్ చేశారో వాళ్ళు అలాగే క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే క్లియర్గా నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫారెన్ ఫండ్స్ ద్వారా కన్వర్జన్ అనేది నాట్ అలౌడ్ అని. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఇక్కడ అయినప్పుడు మనకు అందరికీ తెలుసు ద వే హీ ఫంక్షన్స్ అని. కానీ అమిత్ షా గారు గుజరాత్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన యాంటీ కన్వర్జన్ లా తెచ్చారు. యాంటీ కన్వర్జన్ లా తెస్తే అప్పుడు కూడా ఇలాగే అన్నారు. అయితే అమిత్ షా గారు క్లియర్గా ఒకటే మాట చెప్పారు, కన్వర్జన్స్ని మేము ఆపట్లేదు. నేనే కాదు ఎవరూ ఆపకూడదు కన్వర్జన్స్. కానీ నేనేమన్నా వెన్ యూ కన్వర్ట్ మీరు అది నోటిఫై చేయాలి టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరికో మీరు నోటిఫై చేయాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ అని. బట్ నా ఒక రాష్ట్రాన్ని నుంచి ఆయన దేశానికి అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన దగ్గర పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజింగ్ దట్ పవర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆయనకి ఇచ్చిందో ఆ పవర్ని వాడుకుని ఈజ్ బ్రింగింగ్ ఎఫ్సిఆర్ఏ ఆయన తేవట్లేదు, ఆయన కొత్తది క్రియేట్ చేయలేదు. ఉన్న లా ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేశారు. అమెండ్మెంట్లో ఆయన ఏమన్నారు, సింపుల్ లాజిక్, మీకు ఏవైతే ఫారెన్ ఫండ్స్ వస్తాయో ఆ ఫారెన్ ఫండ్స్ ద్వారా యూ కెనాట్ కన్వర్ట్. యూ వాంట్ టు బిల్డ్ స్కూల్, బిల్డ్. సేవ చేయాలనుకుంటున్నారా, సేవ చేయండి, ఫైన్. మీరు ఫారెన్ ఫండ్స్ ద్వారా కన్వర్జన్స్ ఒప్పుకోమని అన్నారు. ఆ ఒక్కటి వీళ్ళు దానికి ఎందుకు అంత వీళ్ళు కావాలి, ఫండ్స్ కావాలి, కన్వర్జన్కి అనుమతి ఇవ్వాలని ఎందుకు అంటున్నారు? వీళ్ళు ఇప్పుడు విల్ఫుల్లీ కన్వర్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవుతారు, అది గవర్నమెంట్ ఎవరు ఆపలేరు. టు బి ఆనెస్ట్ నో వన్ కెన్ స్టాప్. రైట్.
ఎవరు ఆపలేరు. ఏమంటున్నారు, ఇఫ్ ఎనీవన్ కన్వర్ట్స్, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైబల్స్ కానివ్వండి, లేకపోతే వనవాసీలు కానివ్వండి, లేకపోతే ఎస్టీలు కానివ్వండి, ఎస్సీలు, వీళ్ళు కన్వర్ట్ అయినట్టయితే ఐదర్ వాళ్ళు ఎందులోకైతే మారారో అందులోకే ఉండాలి, లేదు అంటే కనుక వీళ్ళు ఎస్సీలోనే ఉండాలి, ఎస్సీ ఎస్టీ. 2 బెనిఫిట్స్ వస్తాయి అంటే అవ్వదు. ద మెయిన్ పాయింట్ వీళ్ళకి ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఐ విల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో బాపట్ల అనే ఊరుంది. బాపట్లలో ఇది వరకు ఆ ఒక ఏరియాలో చాలామంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. ఇంటి బయట యేసు నా కాపరి, హల్లెలూయాలు, క్రాస్ ఇవన్నీ ఉన్నాయి. ద మూమెంట్ సుప్రీంకోర్టు నుంచి కన్వర్ట్ ఎవరైతే వనవాసీలు కానీ వీళ్ళు అవుతారో వాళ్ళు క్రిస్టియానిటీలోనే ఉంటారు తప్ప వాళ్ళకి ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ రావు అని అనేసింది కోర్టు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అదే ఏరియాలో జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, ఆ వెహికల్స్ మీద అన్ని రాముడి బొమ్మలు, ఓములు ఉన్నాయి. ఇమాజిన్, దీని ద్వారా ఇప్పుడు వాళ్ళకి వచ్చే దశమ భాగాలు ఎంత పోతున్నాయి అంటే డెమోగ్రఫీ చేంజ్ని కోర్టు ఒక్క ఆర్డర్తో ఆపేసింది. ఐ థింక్ తెలంగాణలో సంగారెడ్డి, అక్కడ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ప్లేస్, మైనారిటీ కమిషన్ నుంచి క్రిస్టియన్స్ ఒక ప్లేస్ 21 మంది ఎంతమందో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అక్కడ కుట్టు మెషిన్లు వెళ్ళాయి. కుట్టు మెషిన్లు వెళ్తే అక్కడికి వెళ్ళింది 10 మంది, ఎంతమంది, అది తీసుకునేది 3. ఎందుకు రాలేదంటే మేము ఎవరైనా క్రిస్టియన్లం కాదు, మేము అందరము దళితులమని అనేసారు, ఎస్సీలమని అనేసారు. సో ఆ కోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు ద్వారా వీళ్ళది ఎంత కన్వర్ట్ చేయాలనుకునేది ఎంత దెబ్బ తగిలిందో చూడండి. అంటే కోర్టు తీర్పు ద్వారానే వీళ్ళకి ఇంత దెబ్బ తగిలితే ఇప్పుడు వీళ్ళ ఫండింగ్ ద్వారా వీళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్టు తీర్పు తర్వాత కూడా దే కెన్ సమ్హౌ మ్యానిపులేట్ చేస్తూ ఏదో ఒకటి చేసి వీళ్ళు కన్వర్ట్ చేయొచ్చు. ద మూమెంట్ FCRA బిల్లు లాంటిది వచ్చిన తర్వాత ఇఫ్ గవర్నమెంట్ ఫైండ్స్ అవుట్ దట్ దే ఆర్ డూయింగ్ కన్వర్జన్స్ బేస్డ్ ఆన్ ద మనీ దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ఫారెన్, వాళ్ళ గేమ్ క్లోజ్. అంటే కోర్టు తీర్పు తర్వాత వాళ్ళ అస్తిత్వానికి సమస్య రాలేదు, వాళ్ళ వే ఆఫ్ ఫంక్షనింగ్ ఒక సమస్య వచ్చింది. కానీ అమిత్ షా గారు తెచ్చే బిల్లు ద్వారా వాళ్ళ అస్తిత్వానికి సమస్య వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు ఓ రకంగా ఎలా అయినా సరే ఈ FCRA బిల్లు రాకూడదని వీళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు. అండ్ ఇదేమి ఇప్పుడు కాదండి, ఐ థింక్ ఇది నెల రోజుల నుంచి, ఐ థింక్ పార్లమెంట్స్ ఇది బెంగాల్ ఎలక్షన్స్ ముందర నుంచి FCRA వస్తుందని ఉంది. ఆ టైంలోనే యుఎస్లో ఈ చర్చ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఈ చర్చ్ బాడీస్ వాళ్ళు క్లియర్గా యుఎస్ లా మేకర్స్కి చెప్పారు, మీరు అక్కడికి మీరు వాళ్ళతో మాట్లాడండి, ప్రభుత్వం ఎట్టే పరిస్థితుల్లో ఇది ఒప్పుకోకూడదని. ఇప్పుడు యుఎస్ఏ చర్చి వాళ్ళకి ఇక్కడ సంబంధం ఇక్కడ ఏం అవసరం అండి? ఇప్పుడు అమెరికాలో గనక ఏమన్నా, ఇప్పుడు ట్రంప్ మామూలుగా స్వేరింగ్ ఇన్ సెరమనీ బైబిల్ మీద పెడతారు. ఇక్కడ ఉన్న పూజ అయోధ్య రామ మందిర్ మహంతో లేకపోతే చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారు మోదీ గారికో షా గారికో చెప్పి మీరు అలా చేయొద్దని చెప్పండి అంటే మన అర్థం ఉందా? అక్కడ కూడా హిందువులు ఉన్నారు, సో వాళ్ళు అలా చేయకూడదని అంటే అది డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నో, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం FCRA తెస్తామా లేకపోతే ఏమన్నా తెస్తామా అనేది అది మన అంతర్గత విషయం. బయట దేశాలకి ఆ దేశాల్లో ఉండే వాళ్ళకి ఏంటి సంబంధం? నెంబర్ 1. నెంబర్ 2, FCRAది ఏ యుఎస్ వాళ్ళు రిపబ్లికన్స్ అయితే ఇంతలా అరుస్తున్నారో ఆ యుఎస్లో FARA అని ఉంది, వాళ్ళు కూడా ఈ NGOస్కి వచ్చేదాన్ని వాళ్ళు కూడా నియంత్రిస్తారు. అంటే మీరు నియంత్రించవచ్చు, మేము నియంత్రించకూడదు. మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్, మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయం. అంటే ఇది వీళ్ళ బ్లేటెంట్ హిపోక్రసీ, ఇది హిపోక్రసీ వీళ్ళు. అందుకే మనం గమనించినట్టయితే మార్కో రూబియో మన బెంగాల్ ఎన్నికల తర్వాత భారత్ పర్యటనకు వచ్చారు. భారత్ పర్యటనకు వస్తే మామూలుగా ఒక అఫీషియల్ విజిట్ కోసం వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కన్సర్న్ మినిస్టర్కో లేకపోతే ఎక్కడికో. మార్కో రూబియో అక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు, మదర్ తెరిసాది. అది ఇట్ ఈస్ నోన్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఈజ్ నోన్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్. ఈ ఏడాది చివరిలో లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి అలాంటి దానికి మార్కో రూబియో వెళ్ళారు అంటే క్లియర్గా ఒక లైసెన్స్ రద్దు అయ్యే దానికి వెళ్ళారంటే ఈజ్ ఎండోర్సింగ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్, అంటే ఈజ్ ఎండోర్సింగ్ ఇల్లీగల్ కన్వర్షన్స్, హీ ఈజ్ ఎండోర్సింగ్ ఏవైతే ఈ మిషనరీస్ ఉంటాయో వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయడాన్ని ఎండోర్స్ చేస్తున్నట్టే కదా మార్కో రూబియో. ఇప్పుడు ఇదే క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? జస్ట్ ఇల్లీగల్ కన్వర్షన్స్, ఇంకేదైనా చేస్తున్నారా? వేరే ఫండింగ్ ఏదైనా యూజ్ చేస్తున్నారా? అంటే ఇదంతా కూడా పోర్ట్రే చేసేది గవర్నమెంటే మాకు అగేన్స్ట్ గా చెప్తున్నారు అనేది కూడా వస్తుంది కదా వాదన. లేదు, గవర్నమెంట్ కనుక ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఈ చర్చలన్నిటికీ యుఎస్ బ్యాకింగ్ ఉందా డైరెక్ట్. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫేస్ టు ఫేస్ విత్ యుఎస్, వీళ్ళలాగా అబద్ధాలు చెప్పలేరు కదా, దే కాంట్ లై, దే హ్యావ్ టు షో కాంక్రీట్ ప్రూఫ్స్.
ఇప్పుడు ఈ ఈ ఈ గొడవ అంతా అవుతున్నప్పుడే అంటే బెంగాల్ ఎన్నికలు గెలిచేసిన తర్వాత ఎఫ్సిఆర్ఏ వస్తుందని అన్న తర్వాత ఈ యుఎస్లో ఉన్న చర్చ్ వాళ్ళు అక్కడ లా మేకర్స్, ఈ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ ఇలాంటి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినప్పుడు మనతో మాట్లాడాలని అన్న టైంలో కర్ణాటకలో ఈడీ ఒక చర్చ్ ఆర్గనైజేషన్ని పట్టుకుంది. దాని పేరు టిమోతి ఇనిషియేటివ్. అమెరికా నుంచి పనిచేసే చర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేశారు. దేనికి చేశారు? ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్లో దాన్ని రివైవ్ చేద్దామని. నక్సలిజంని రివైవ్ చేయడానికి అమెరికాలో ఉన్న చర్చ్కి ఏం అవసరం అండి? చర్చ్కి ఏం అవసరం అమెరికాలో రివైవ్ చేయడానికి? వాళ్ళు దీన్ని కాంక్రీట్ ప్రూఫ్స్ తోని 91 crores అండ్ 100 ఫారెన్ డెబిట్ కార్డ్స్ పట్టుకున్నారు. ఫారెన్ డెబిట్ కార్డ్స్. సో మరి అలాంటప్పుడు ఏ లెక్కన మనం ఎఫ్సిఆర్ఏ వద్దని అంటాం? ఏ లెక్కన మిషనరీస్ మమ్మల్ని టార్గెట్ చేయొద్దని అంటారు? ఏ మిషనరీస్ అయితే ఈరోజు మేము సేవ చేస్తున్నామని అంటున్నారో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నక్సలిజం ఉన్న ఏరియాల్లో మావోయిస్టులకి మిషనరీ ఆర్గనైజేషన్స్కి సత్సంబంధాలు ఉండేవి. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సత్సంబంధాలు ఉండేవి. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గడ్చిరోలి మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో బస్తర్ ఇలాంటివి ఇది వరకు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా అవ్వక ముందర బలగాలు, కేంద్ర బలగాలు పక్కన పెట్టండి, ప్రభుత్వ యంత్రాంగం కూడా అందులోకి వెళ్ళగలిగే పరిస్థితి లేదు. నక్సలైట్లు వాళ్ళ చెర అలా ఉండేది. కానీ అలాంటి ప్లేస్లోకి మిషనరీ ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఎలా కన్వర్ట్ చేయగలిగాయి? ప్రభుత్వానికే అవకాశం లేదు. చిదంబరం క్లియర్గా చూసాం, మీరు గన్ను వదిలి మాతోని మాట్లాడండి, మీ సమస్య ఏంటని. అంత బలహీనమైన ప్రభుత్వమే బలగాలను పంపించలేని స్థితిలో మాట్లాడడానికి బతిమాలుతున్న సమయంలో మిషనరీ ఆర్గనైజేషన్స్కి ఎలా అనుమతి వచ్చింది అక్కడ? డజంట్ ఇట్ ఎస్టాబ్లిష్ వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఉందని చెప్పి? అంతేకాకుండా ఆ మిషనరీ యాక్టివిటీస్ వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేశారు అంటే, ఎలాగ బ్రెయిన్ వాష్ చేశారు అంటే, ఛత్తీస్గఢ్లో ఐ థింక్ బస్తర్లో ఎంతో పురాతనమైన వినాయకుడి విగ్రహం ఉంది. ఐ థింక్ అది 100 సంవత్సరాల క్రితంది. దాన్ని పలగొట్టేశారు. ఎక్కడైతే నక్సలైట్లది బస్తర్ చెరువు ఉందో అక్కడ వినాయకుడి విగ్రహం బద్దలు కొట్టారు. నక్సలైట్లకి వినాయకుడి విగ్రహంతో సంబంధం ఏంటి? అక్కడ వినాయకుడి విగ్రహం ఏమన్నా దాని నుంచి వ్యాపారం జరుగుతుందా? ఏమీ లేదుగా. అంటే డజంట్ ఇట్ ఎస్టాబ్లిష్ నక్సలైట్లు మావోయిస్టులకి మిషనరీస్కి ఎలాంటి సంబంధం ఉందో? ఆ విగ్రహాన్ని మళ్ళీ ఎప్పుడు స్థాపించారంటే, మొత్తం మళ్ళీ పునఃస్థాపించారంటే ఎప్పుడైతే బస్తర్లో నక్సలైట్లది కంప్లీట్లీ అంతమొందించారు, ఎప్పుడైతే ఇంకా నక్సల్ ఫ్రీ అయిందో అప్పుడు మళ్ళీ ఆ విగ్రహాన్ని వీళ్ళు స్థాపించగలిగారు. అండ్ ఈ ఏదైతే మిషనరీ యాక్టివిటీస్ ఇప్పుడు మాట్లాడుతున్నారో వీళ్ళది కేవలం వీళ్ళు కన్వర్ట్ చేయడానికే వీళ్ళు లేరండి. మీరు ఇందాక అన్నారు యాంటీ నేషనల్ దాన్ని. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వీళ్ళు అంతమొందించిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని వీళ్ళు రివైవ్ చేయాలనుకుంటున్నారంటే ఇలాంటి యాక్టివిటీస్ మన దేశంలో ఇంకెన్ని జరుగుతూ ఉండాలి? ఇలాంటి ఎన్జిఓస్. ఇంకొక ఉదాహరణ, కేరళలో విరీన్యం పోర్ట్ అని ఉంది, అదాని నిర్మించింది. ఐ థింక్ అది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒక ఫేజే అయింది, ఇంకా 2 phases ఎన్నో ఉన్నాయి. ఈ పోర్టు వచ్చే ముందర అక్కడ లోకల్ పాస్టర్లు గొడవలు చేశారు. స్థానికులు కాదు, లోకల్ పాస్టర్లు గొడవలు చేశారు. ఎందుకు గొడవలు చేశారంటే ఇప్పుడు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోర్ట్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. మన దగ్గరకు వచ్చే మన పోర్ట్ నుంచి ఏవైతే వస్తాయో వాటికి అక్కడికి వచ్చే ముందర పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ ఐదర్ కొలంబో వెళ్తాయి, లేకపోతే యుఏఈ వెళ్తాయి, లేకపోతే సింగపూర్ వెళ్తాయి. అక్కడి నుంచి వేరే చిన్న చిన్న వాటిల్లోకి ఇక్కడికి వస్తాయి. సో దీనివల్ల ఏంటి, మనం వీళ్ళకి కట్టాలి, కొలంబో కానివ్వండి, యుఏఈ కానివ్వండి, సింగపూర్కి కానివ్వండి. సో ఇంకా అవసరం లేకుండా మనమే పెద్దవి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి కట్టుకుందాము. సో పెద్దవి ఎంత పెద్దవైనా సరే మన పోర్టే హ్యాండిల్ చేయగలిగేలా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతున్నారు. సో ఇప్పుడు అంత ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కట్టాలి అంటే ఏం చేయాలి? ఆ నిర్మాణంలో చాలామంది కావాలి. ఆబ్వియస్లీ కేరళలో కట్టేదానికి మీరు జమ్మూ కాశ్మీర్ నుంచో మీరు అరుణాచల్ ప్రదేశ్ నుంచో తేరుగా అక్కడున్న స్థానికులనే తీసుకుంటారు. అయితే కొంతమంది వేరే వాటి నుంచి వాళ్ళకు ఉపాధి వస్తుంది. వాళ్ళకు ఉపాధి వస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇల్లు బాగా నడుస్తుంది. వాళ్ళ ఇల్లు బాగా నడిస్తే ఏమవుతుంది? వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటే ఏమవుతుంది? వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుతుంటాయి. పిల్లలు బాగా స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. ఈ టైంలో పాస్టర్ వచ్చి నువ్వు కన్వర్ట్ అవ్వాలి అంటే వాళ్ళు కన్వర్టింగ్ ఎందుకు అవుతారు? కారణం ఏముంది? దే ఆర్ డూయింగ్ గుడ్ కదా, అవసరం లేదు కదా. ఎస్. సో అందుకని చెప్పి వీళ్ళు ఆపేశారు. మీరు చూడండి, అక్కడ వాటికన్ ఫ్లాగులు పట్టుకుని ప్రొటెస్టులు చేస్తున్నాయి. నెట్లో మనకు చూస్తే దొరుకుతాయి.
వాటికన్ ఫ్లాగ్స్ పట్టుకుని పాస్టర్లు గొడవలు చేశారు. సో వీళ్ళు ఇలాంటి అభివృద్ధిని కూడా అడ్డుకోవడానికి ఈ మిషనరీ ఆర్గనైజేషన్స్ కానీ చర్చ్ బాడీస్ కానీ ఇలాంటి వాటిల్లో ఉన్నాయి. అంటే వీళ్ళు జస్ట్ కన్వర్జన్కో ఆర్ ఎనీ వీళ్ళు అంటున్నట్టు సేవకో వీళ్ళు లేరు. కన్వర్జన్ అనేది ఇంకా చాలా చిన్న యాంగిల్ టు బి ఆనెస్ట్. వీళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్, వీళ్ళు చాలా డెవలప్మెంట్కి విఘాతం కలిగించే వాటిల్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఐ థింక్ అరౌండ్ 14-15 ఆర్ 14-16 మధ్యలో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏమని? ఈ ఎన్జిఓస్ చేసే గొడవల వల్ల 1-2% ఆఫ్ జీడిపి గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతుందని. రైట్. అయితే ఈ ప్రాబ్లం ఇంత డీప్ రూటెడ్గా ఉంది. మీరు అన్నట్టు ఫస్ట్ టైం మోదీ గారు ఆఫీస్కి వచ్చినప్పుడే ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు థర్డ్ టైం, అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 4th టైంకి ఎలక్ట్ అవ్వబోతున్నారు, అంటే కంటెస్ట్ చేయబోతున్నారు, ఎందుకు ఈ టైంలో ఇది తీసుకొస్తున్నారు? దేనికన్నా ఇట్ టేక్స్ టైం అండి. నేను ఇప్పుడు అదే అన్నాను, ఇప్పుడు FCR అయితే తెచ్చే టైంలో యూఆర్ గోయింగ్ ఫేస్ టు ఫేస్ విత్ US. 14లో మనం చాలా వల్నరబుల్ స్థితిలో ఉన్నాం. ఎంత వల్నరబుల్ అంటే ఫర్గెట్ అబౌట్ 14, 2020లో కరోనా పాండమిక్ పీక్లో ఉన్న టైంలో మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ బ్యాన్ పెట్టాం, ప్రపంచ దేశాలకు ఇవ్వమని. ట్రంప్ బెదిరించాడు మనని, మీరు కనుక ఇవ్వకపోతే మేము ఇవ్వమనేసరికి మనం బ్యాన్ ఎత్తేయాల్సి వచ్చింది. సో అంటే మనం ఎంత వల్నరబుల్ ఫేజ్లో ఉన్నామో మీరు ఆలోచించండి. అలాంటి టైంలో FCRA లాంటిది తెచ్చినట్టయితే డూ యూ రియల్లీ థింక్ మనం వేరే దేశాల నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉంటుందో, గొడవలు ఏవైతే ఉంటాయో దాన్ని తట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకుంటున్నారా? ఓకే, బట్ దీన్ని ఆపడానికి, ఇప్పుడు FCRAని ఆపడానికి US నుండి అంతే ప్రెషర్ వస్తుందంటారా మనకి? ఎందుకంటే గవర్నమెంట్ అయితే దీన్ని ఎలాగూ చెప్పలేదు ఆబ్వియస్లీ. సో ఏ టైప్లో ప్రెషర్ అనేది వస్తుందంట? CJP ప్రొటెస్ట్ ఉంది కదండి కళ్ళ ముందర. CJP ప్రొటెస్ట్ ఏంటది? నేను ఫస్ట్ నుంచి అన్నా కదా, CJP ప్రొటెస్ట్ అనేది వాళ్ళకి విద్యార్థులతోని వాళ్ళకి సంబంధమే లేదు. ఆ ప్రొటెస్టర్స్ ఎవరైనా నిజంగా వాళ్ళకి విద్యార్థులతోనే సంబంధం ఉన్నట్టయితే, కర్ణాటకలో CJP ప్రొటెస్ట్ మొదలైన తర్వాత కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, దాని గురించి మాట్లాడారా? జార్ఖండ్లో ఇప్పుడు విద్యార్థులు ఇంత గొడవ చేస్తున్నారు, దాని గురించి ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నారు. అది కూడా నోటి మాట తప్ప వాళ్ళు ఏమీ మామూలుగా వెళ్ళి అక్కడ సంఘీభావం కూడా ప్రకటించలేదు. పంజాబ్లో పోలీసులు చితక్కొడుతున్నారు విద్యార్థులని, పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు ఓన్లీ నీట్ పేపర్దే ఎందుకు అంత వచ్చింది? ఎందుకంటే నీట్ అనేది వాళ్ళకి ఒక వంక దొరికింది పార్లమెంట్ని స్తంభింప చేయడానికి. మీరు అందుకే చూడండి, నీట్ది అవ్వంగానే వీళ్ళు ఏదో ఒక అంశం మీద పార్లమెంట్ని నడవనివ్వటం లేదు. పార్లమెంట్ ఎందుకంటే ద మూమెంట్ పార్లమెంట్ నడవడం మొదలైనట్టయితే ప్రభుత్వం బిల్లును తెచ్చే అవకాశం ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు, మన దేశంలో విపక్ష పార్టీల్లో కూడా. నాకున్న ఇంకొక ప్రధానమైన నాకు ఒక భయం ఏంటి అంటే, ఏదైతే కాంగ్రెస్ మెన్ ఒక అబద్ధం చెప్పాడు అపాసిల్ గురించి, మన దేశంలోని విపక్ష పార్టీలు దాన్ని ఎండోర్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. మన దేశంలో ఉన్న కొంతమంది పార్టీలు రాముడు ఉన్నాడో లేదో వాళ్ళకి సందేహం ఉంది, కానీ ఇలాంటి వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. సో జస్ట్ ఇమాజిన్, మన దేశంలోని విపక్ష పార్టీలు ఇది ఎండోర్స్ చేసినట్టయితే ఇది చాలా ప్రమాదం, ఇది చాలా పెద్ద థ్రెట్ మనకి. సో దిస్ హ్యాస్ టు బి అవర్టెడ్. ఈ ఫేక్ న్యూస్ని కంటైన్ చేయాలి. యాజ్ పర్ మీరు అన్నట్టుగా యూఎస్ది అండ్ ఎందుకు ఇంత టైం పట్టిందంటే, మనం 2014లో మోదీ గారు వచ్చే టైంకి వీ వర్ వన్ ఆఫ్ ద ఫ్రెజైల్ 5 బ్రిక్స్ ఎకానమీలో చూసుకున్నట్టయితే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల్లో మనం ఫ్రెజైల్ 5 అంటే అతి బలహీనమైన 5 దేశాల్లో మనం ఒకటి. కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్లో ఒకటి. ఈరోజు రష్యా మనం ఆయిల్ తీసుకుంటే సర్వైవ్ అయ్యే పొజిషన్లో ఉంది. చైనా ఆఫ్ కోర్స్ మనకంటే పెద్దది, బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ డూయింగ్ దట్ గుడ్. ఆబ్వియస్లీ బ్రెజిల్ మనకంటే చిన్నదే, సౌత్ ఆఫ్రికా మనం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం ఎంత వెదిగాం. సో ఇప్పుడు కూడా మనకి దట్ డజంట్ మీన్ మనకి థ్రెట్ లేదని లేదు. సో ఇంకా థ్రెట్ ఉంది, బట్ స్టిల్ మనం ఏమనుకుంటున్నాం అంటే కంటైన్ చేయగలమన్న నమ్మకం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 12 ఏళ్ళు పుష్కర కాలంలో ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాదు. మన దగ్గర ఇప్పుడు 16,000 NGOs ఉన్నాయి, వాటికి 22,000 కోట్లు ఏడాదికి వస్తాయి. కానీ ఈ మోదీ గారు వచ్చిన 12 ఏళ్లలో ఐ థింక్ 10,000 NGOలు రద్దు అయిపోయాయి. 10,000 NGOs వాళ్ళ ఆపరేషన్స్ని భారత్లో ఆపేశారు. దట్ ఇంక్లూడ్స్ యూకేలో చాలా ఫేమస్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది కూడా. ఐ థింక్ చాలా మన వాళ్ళు కోట్ కూడా చేస్తారు, ఆమ్నెస్టీ వాళ్ళు ఇది రాశారు, ఆమ్నెస్టీ వాళ్ళు అది రాశారు అని. అలాంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వాళ్ళ ఆపరేషన్స్ని సీజ్ చేసేసారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రభుత్వం ఇప్పుడే చేసాం కాదు, 12 ఏళ్లలో జరుగుతూ వచ్చింది. ఇది బిగ్ స్టెప్. నేను గతంలో అన్నట్టుగా ఇది జరిగినా కానీ మనకి ఇంకా ఎంబసీస్ ఉన్నాయి, ఫారెన్ కంపెనీస్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ ఎ స్టార్ట్. ఈ స్టార్ట్ అవ్వనివ్వట్లేదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అనేవి ఇంకెంత వైలెంట్ ఉంటాయో
వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇంకొక డౌట్ ఇక్కడ అరైజ్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఫారెన్ ఫండింగ్ మనకు వస్తుందో దాన్ని మానిటర్ చేస్తాం, జస్ట్ ఆ అమౌంట్ ఎలా యూటిలైజ్ అవుతుందని మాత్రమే మానిటర్ చేస్తారు. చర్చెస్ మీద ఎలాంటి వ్యతిరేకత కానీ లేదంటే దాన్ని ఆపడం కానీ చేయరు. లేదండి, క్రిస్టియానిటీ మీద కాదు ఇది, జస్ట్ అసలు ఏ మతం మీద కాదు. ఓకే. ప్రభుత్వం FCRA అనేది ఒక మతం మీద అని ఇప్పటివరకు చెప్పలే. Okay. అది వాళ్ళ మీద దాటని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు యూటిలైజ్ చేసే మనీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నిజంగానే ఇల్లీగల్ కన్వర్షన్ కి యూస్ చేస్తున్నారు అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేయొచ్చు కదా. అవును, మేము దానికి యూస్ చేయట్లేదు, నిజంగానే హెల్త్ కేర్ కో లేదంటే ఎడ్యుకేషన్ కో వాళ్ళ సపోర్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసమే యూస్ చేస్తున్నామని కూడా పోర్ట్రే చేసుకోవచ్చు. మీరు హెల్త్ అప్లిఫ్ట్మెంట్ చేయండి, మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ పేరుతో మీరు కన్వర్ట్ చేసినట్టయితే యువర్ అసెట్స్ విల్ బి ఫ్రీజ్డ్. ఓకే, అదే కదా ఇప్పుడు ప్రభుత్వం అదే మానిటర్ చేస్తామంటోంది. ఇప్పుడు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు, విల్ఫుల్ గా మేమే కన్వర్ట్ అయ్యామని చెప్తారు కదా. కన్వర్ట్ అవ్వండి, ఎవరు ఆపారు? దాని ద్వారా మీరు కన్వర్షన్ ఇప్పుడు ఎవరు ఆపట్లే కదా. ద పాయింట్ ఈజ్ మీరు ఇల్లీగల్ కన్వర్షన్స్ చేయకండి. ఇప్పుడు బస్తర్ లాంటి ప్లేసుల్లోకి వెళ్ళి మీరు కన్వర్ట్ చేయడం, ఇప్పుడు ఈ అబద్ధం ఉంది, ఈ అబద్ధాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పి కన్వర్ట్ చేయొచ్చు. నెంబర్ 2. నెంబర్ 3, దాని తర్వాత ఇప్పుడు ఎస్సీలది ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఈ జోసెఫ్ రావణ్ కానివ్వండి, ఒక జడ్జ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జడ్జి శ్రవణ్, వీళ్ళు ఎందుకు అంత గొడవలు చేస్తున్నారు? గొడవలు చేస్తుంది ఈ కన్వర్షన్. మీరు చూసినట్టయితే ఆ సభ పెట్టినప్పుడు వాళ్ళు పేరుకి దళిత క్రైస్తవులు ఏదో చెప్పారు, కానీ వాళ్ళ టార్గెట్ మొత్తం గవర్నమెంటే ఉంది. ఎందుకంటే ఈవెన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎకోసిస్టమ్. ఇప్పుడు కన్వర్జన్స్ వాళ్ళకి ఆగితే వాళ్ళ ఎకోసిస్టమ్కి కూడా దెబ్బ తగులుతుంది కదా. సో ఇదేంటంటే గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వచ్చింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతమొందించడం ద్వారా ట్రైబల్స్లోకి వెళ్ళే యాక్సెస్ వచ్చింది. దాంతో ఏంటి కన్వర్షన్స్ అక్కడ ఆగాయి. దాని తర్వాత కోర్టు ద్వారా వీళ్ళు ఏదైతే ఇల్లీగల్ కన్వర్షన్స్ చేస్తున్నారో రెండు వైపుల నుంచి ఉండేలాగా దానికి కట్టడి చేసింది. దాని తర్వాత స్టెప్ ఏంటంటే మాస్ లెవెల్లో ఏదైతే FCRA ఫారెన్ ఫండ్స్ ద్వారా వస్తుందో దాన్ని కట్టడి చేయాలని చూస్తున్నారు. ఇది ఇంకొక స్టెప్, ఇదేమీ ఫైనల్ స్టెప్ కాదు. దాని తర్వాత ఎంబసీస్ మానిటరింగ్ చేయాలి, దాని తర్వాత కార్పొరేట్ కంపెనీస్ది ఉంది. ఇది ఏమీ ఫైనల్ స్టెప్ కాదు. బట్ FCRA అనేది వీళ్ళని ఇంత ట్రిగర్ చేయడానికి గల కారణం కేవలం FCRAనే కాదు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతమొందించడం, సుప్రీంకోర్టు తీర్పు కూడా వీళ్ళని చాలా వాళ్ళు చాలా భయపడ్డారు. సో ఏదో ఒక రకంగా మన కంట్రీలో జరిగే థింగ్స్ అన్నిటిని అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు దానికి. ఇది బ్లేటెంట్ ఇంటర్ఫీరెన్స్ అండ్ బ్లేటెంట్ ఇన్ఫ్లుయెన్స్. CJB ప్రొటెస్ట్ లో ఒక జెసూయిస్ట్ ప్రీస్ట్ కేరళ నుంచే ఉన్నాడని వచ్చింది కదా, ఈవెన్ దట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. దురదృష్టం ఏంటంటే మనం డైరెక్ట్ ఇలాంటివి చెప్పలేం, ఎందుకంటే చెప్పినట్టయితే వీ కాంట్ గో ఫేస్ టు ఫేస్ విత్ US. మనం ఇప్పుడు ఎదిగే ప్రక్రియలో మనం ఏంటంటే యుఎస్ని మనం ఇలా పెయింట్ చేసినట్టయితే, యుఎస్తోని సంబంధాలు దెబ్బతిన్నట్టయితే అది మనకు అంతిమంగా మన GDP మీద, మన ఎకానమీ మీద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే యుఎస్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఇట్కి యూరోప్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో యూరోప్, ఆస్ట్రేలియా వాళ్ళు మనతోని ట్రేడ్ని ఏమన్నా కనుక రిలేషన్స్ దెబ్బతింటే మన ఎకానమీ విల్ బికమ్ స్టాగ్నెంట్. సో వీ కాంట్ టేక్ దట్ రిస్క్. సో ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాళ్ళతోని ఉంటూనే మనం ఎదగాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ట్రేడింగ్. ఒక అడుగు వేసే ముందర ఎలా వెయ్యాలనే దాంట్లో చాలా కేర్ఫుల్ ఉన్నారు. బట్ డూ యూ థింక్ ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళు ఇంకొంచెం ఆలోచిస్తున్నారు, ఇంకొంచెం బ్యాక్ స్టెప్ వేసి ముందుకెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు అసలు డిస్కషన్ లేదు? August 5th ఇట్స్ ఆల్రెడీ అండ్ ఇప్పటికే జరిగిపోయి ఉండాలి. ఐ రియల్లీ హోప్ వాళ్ళు తెస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్. ఇన్ఫాక్ట్ 3 బిల్స్ ఉన్నాయండి. FCRA ఉంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంది, డీలిమిటేషన్. ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ అనేది వాళ్ళకి 360 నెంబర్ కావాలి. బట్ FCRAకి అంత లేదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఉన్నా వాళ్ళు తేవట్లేదంటే ఐ డోంట్ నో, మరి దాంట్లో ఏం మాస్టర్ స్ట్రోక్ ఉందో ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటి, డస్ దిస్ మీన్ వీ హ్యావ్ టు గెట్ డిసప్పాయింటెడ్ అంటే డోంట్ నో. ఎందుకంటే వాళ్ళు CAAది వాళ్ళు 2 to 3 years ఆపారు. బట్ ఆ CAA 2 to 3 years ఆపినా సరే CAA ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. NRCని అందరూ వ్యతిరేకించారు. ఏ NRC కోసం అయితే వీళ్ళు హిందువుల జెనోసైడ్ షహీన్బాగ్లో చేశారో ఇప్పుడు NRCని SIR రూపంలో తెచ్చారు. SIR తర్వాత వచ్చేది NRC అనే సంగతి అందరికీ తెలుసు. సో ఇట్ మే గెట్ డిలేడ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ గవర్నమెంట్ దీన్ని అవాయిడ్ చేస్తుందని లేదు. వీ కెన్ వెయిట్ ఫర్ 1 week. ఐ రియల్లీ హోప్ ఈ సెషన్లోనే వస్తుందని నేను ఆశిస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళకన్నా ముందే లాస్ట్ సైన్స్ వీటి మీదే ఉండొచ్చు. ఐ రియల్లీ హోప్ ఈ సెషన్లోనే రావాలి. ఇఫ్ నాట్ ఇన్ దిస్ సెషన్, అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ వింటర్ సెషన్. బట్ ఐ హోప్ ఇన్ దిస్ సెషన్ ఇట్ సెల్ఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.